నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతంగా ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఈ రోజు అయితే బాగా ఎట్లా ఉందంటే రష్ ఈ రైల్వే స్టేషన్లో. ఎందుకంటే ఈ రష్ కారణం ఏంటంటే రేపు ఒక్కరోజు గ్యాప్ ఎల్లుండు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయితే జరగబోతున్నాయి. ప్రచారం గడువు కూడా ఈ రోజుతో ముగుసుకుంటుంది కాబట్టి సో ఎల్లుండి నుంచి ఎలక్షన్, రేపు ఒక్కరోజు గ్యాప్. హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వ్యక్తులు ఎంతమంది అయితే హైదరాబాద్లో ఉన్నారు అంతమంది ఆల్మోస్ట్ ఆల్ ఒక 60% అయితే ఈరోజు అయితే ట్రైన్లో ఈరోజు అయితే ఆ ట్రైన్స్లో అయితే ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ట్రైన్ ఫుల్ అయిపోవడం జరిగింది. అసలు రష్ ఎలా ఉందంటే ఎండలను లెక్క చేయకుండా ఆ పైన ఎండ బగబగ మండుతున్నా సరే ఆ ఎండని లెక్క చేయకుండా దాదాపు వేల సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడున్న ప్రజలను ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎంతమంది ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాము, రండి. సో హాయ్ బ్రో, చెప్పన్నా. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? వైజాగ్ వెళ్ళాలన్నా మేము. ఇంత బాగా ఎండ వస్తుంది మరి. ఎండ వస్తుందంటే మరి ఎలక్షన్కి వెళ్ళాలి కదా, టికెట్లు అవి ఖాళీ లేవు. జనరల్ రేట్ కోసం వచ్చాము, ఆర్ఏసీ కోసం వచ్చాము, ఎక్కడ చూసినా ఖాళీ లేవు. మరి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఫ్యామిలీతో ఉన్నాము. టికెట్లకి ఎంత ఖర్చు అవుతుంది సుమారు టికెట్లకి అయితే మ్యాక్సిమమ్ ఫ్యామిలీకి మామూలు స్లీపర్ అయితే 1200 అవుతుంది ముగ్గురికి. అదే మామూలు ఏసీ అనుకో ఒక 2500 నుంచి 3000 వరకు అవుతుంది. ఎలక్షన్ అంటే మీకు ఇష్టం? ఎందుకంటే ఇంత ఎండ వస్తున్నా సరే మీరు ఆంధ్రాకి వెళ్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఎలాగా వెళ్ళాలన్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి మేము. అది పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలా? ఎటు అయిపోతున్నారు? పవన్ కళ్యాణ్కి అయిపోతున్నాము. వైజాగ్ ఎక్కడ మీరు? వైజాగ్ లో పరవాడ పందిత్ నియోజకవర్గం. జనసేనకి వచ్చింది ఇప్పుడు. జనసేనకి వచ్చింది పంచకాల రమేష్ బాబు. ఇది జనసేనకి ఓటు అయిపోతున్నారు అక్కడ. థ్యాంక్ యూ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతి ఎలక్షన్ ఓటు జనసేన. ఎందుకు జనసేన? ఏం అవసరం లేదు, ఒక తూరు ఒకరిని చూసినాం, ఈ తూరు జనసేన చూద్దాం. అంటే ఇంత ఎండలో వెళ్తున్నారు పిల్లల్ని వేసుకొని, మీకు ఏమనిపించలేదా? ఏం పర్వాలేదు, అట్లా పోవాల్సిన తప్పదు కదా. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు ఎండలో? విజయవాడ వెళ్తున్నా ఎలక్షన్ కి. ఓటీడీ అయిపోతున్నారు అంటారు. తెలుగుదేశానికి వేస్తా. అంత కాన్ఫిడెన్స్? అంతే, చంద్రన్నని గెలిపియాలి. మా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. జగన్ అన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందుకే చంద్రన్నని కాపాడటానికి వెళ్తున్నా. చూసాం కదా, మన సార్ కూడా ఇంత ఎండలు లెక్క చేయకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ లెక్కి వెళ్తున్నారు ఎలక్షన్ కోసం. సో ఇంకా చాలా మంది అడిగే ప్రయత్నం చేద్దాం, రండి. ఎందుకు ఓట్లు వేయడానికి ఇంత ఎండలో ఓట్లు వేస్తావు? వెళ్ళి చేస్తాము, వెయ్యాలా తప్పదు. అంటే మీరు హైదరాబాద్ లో ఉంటారు, మీ వాళ్ళందరూ? ఎవరే, మా ఆయన, నేను, మా బాబు, అంతే మా ఫ్యామిలీ. ఎవరు ఏటేస్తారు ఓటు మరి సరే? అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మీ ఆంధ్రప్రదేశ్ లో భయపడమాక, చెప్పండి ఎటు ఉంది ముగ్గు? మా బావగారు వాళ్ళు ఎటేస్తే అటు వేస్తాం. తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? అవేం లేదు కానీ మాకు ఎప్పటి నుంచి అదే అలవాటు. హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నావు? విజయనగరం. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటన్నా? ఇంత బాగా ఎండ వస్తుంది కదా బయట, ఎందుకు విజయనగరం వెళ్తున్నావు అంటున్నా? ఎలక్షన్ కి. పండగలు ఇంటికి వెళ్తావా? లేదు, పండగలకి వెళ్తావు కానీ ఎలక్షన్ అయితే ఇంటికి వెళ్తావు. తప్పదు కదా మరి. సో ఈసారి ఏ పార్టీకి మీరు ఓటు అయిపోతున్నారు? జనసేన. ఎందుకు జనసేన? పొత్తులో భాగంగా జనసేనకి వేస్తాను. మా నెల్లిమేల కాన్స్టిట్యున్సీ మాది. నాగమాదేవి గారా? అవును. మీరైతే జనసేనకి వేస్తారు? అవును. ఇంకా మీ ఊరిలో ఎవరు ఉన్నారా ఇక్కడ? చాలా మంది ఉన్నారు, వస్తారు, వెళ్ళిపోయారు చాలా మంది. మేము ప్రిపరేషన్లో ఉండడం వల్ల స్టూడెంట్స్ మేము లేట్ అయ్యాం. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు. ఈ ఎండలో ఎందుకు వెళ్తున్నారు నెల్లూరు? ఓట్లకి, ఎలక్షన్. ఓకే, ఈసారి ఓటు వేస్తున్నారు కదా, ఏ పార్టీకి గెలవబోతున్నారు మీ ఉద్దేశం? అది పర్సనల్ ఎట్లా చెప్తాం. మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు? ఇట్లా ఏ పార్టీ గెలవబోతున్నారు? టీడీపీ. ఎందుకు టీడీపీ అంటున్నారు? వ్యతిరేకత. జగన్ పాలనలో ఏమో మీకు డెవలప్మెంట్ కనపడలేదు అక్కడ? మెయిన్ డెవలప్మెంట్ లేదు. మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2010 15 years అయిపోయింది. ఇక్కడే ఉంటుంది. మీ ఓటు కూడా టీడీపీకి. థ్యాంక్ యూ బ్రో. మాది రాజమండ్రి. మీ రాజమండ్రియా? సో ఇప్పుడు ఎందుకు ఈ ఎండ, ఇంత ఎండలో మీరు వెళ్తున్నారు అక్కడికి? ఓటు వేయడానికి. ఓకే, ఈసారి అక్కడ ఏ పార్టీకి గెలవబోతున్నారు అనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు? చంద్రబాబు అయితే బాగుంటుందని. జగన్ అయితే? జగన్ అయితే ఇంకంతే, అందరికీ చేయడు కదా,
అందుకని అంతే. సో హాయ్ బ్రో, హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర. ఇంత ఎండలో ఎందుకు బ్రో ఆంధ్ర? ఓటేయలేదు, గవర్నమెంట్ మారాలి అంతే. గవర్నమెంట్ మారాలా? సో ఎవరు గెలబోతున్నారంటారు సరే? పవన్ కళ్యాణ్ కూటమి. ఎందుకు కూటమి? అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి మేము బతకం కదా, అందుకని గవర్నమెంట్ మారాలి, కూటమి రావాలి అంతే. జగన్ అభివృద్ధి చేశారని అంటున్నారు కదా. చేయలేదు కదా, ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం? లేదు. అంటే, చాలా మందికి పింఛన్లు ఇవ్వడం కానీ లేకపోతే అమ్మఒడి ఇవ్వడం కానీ అలాంటి చాలా చేశారంట కదా. ఇస్తున్నారు అంతే కదా, జనాల దగ్గర తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు అంతే, వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. సో ఇంత ఎండలో మీరు బయలుదేరి గవర్నమెంట్ మార్చాలి వెళ్ళి. చాలా అంతే అంతే. చూసాం కదా ఈ అన్న ఇంత ఎండలో వెళ్ళి గవర్నమెంట్ మార్చాలంట, ఓటేయడానికి వెళ్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో. సో హాయ్నా, ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం. ఎందుకు శ్రీకాకుళం ఈ టైంలో? ఎలక్షన్కి మా చంద్రబాబు నాయుడు గెలిపించాలా. అంటే ఎవరు గెలుస్తారు సార్ ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటారు? మంచిదే, మంచి పనులు చేస్తాడు. జగన్ చేయట్లేదా? చేయట్లే. దేనికంటే అన్ని చెప్పలేములే. సో చంద్రబాబు అయితే ఓటేస్తారు. ఓటేస్తాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? ఆంధ్ర పిఠాపురం. పిఠాపురం వెళ్తున్నారా? ఇంత ఎండలో పిఠాపురం ఎందుకు? ఎలక్షన్ గా ఎవరు ఓటైపోతున్నారు? ఎవరికొకరికి వాళ్ళకి వీళ్ళకే నేను చెప్పకూడదు. సరే ఏ పార్టీ వచ్చింది అంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నాను పక్కాగా. ఇంత ఎండలో పిఠాపురం పోవడానికి ఎందుకు కారణం? మరి అందుకే సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తుంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నాం. మరి ఈ చుట్టూ మరి రెండోసారి కదా ఇది. కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు. చంద్రబాబు వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తారంటారు. ఇంకా ఎవరు వెళ్తున్నారు మీ ఊరు తరపు నుంచి? మా చిన్నాన్నగారు మేము మేము 10 మంది వెళ్తున్నాం. 10 మంది వెళ్తున్నారా? 10 మంది పిఠాపురమే. మొత్తం సమాధానం చెప్తారు ఏకం అంతా. పిఠాపురం మేము. సో చూసాం కదా పిఠాపురంలో దాదాపు ఒక 10 మంది పైగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఓటేయడానికి వెళ్తున్నారు ఇంత ఎండలో. సో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటేయడానికి వెళ్తున్నాను నేను కూడా. ఎక్కడ మీది? నాది రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో సార్ ఎవరు వస్తారంటారు? నేను టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు అందరు టీడీపీ అంటున్నారు? ఏమన్నా వ్యతిరేకత ఉంది అక్కడ? లేదు, టీడీపీ వస్తే చంద్రబాబు నాయుడు మంచిగా చేస్తాడు పాలన. అలాగని చెప్పేసి నేనేమో పవన్ అన్న ఫ్యాన్ని. పవనానికి వేయాలనిపిస్తుంది, నాకు టీడీపీ ఎక్కువ. టీడీపీకి అయితే వేస్తారు ఓటు. సో టీడీపీకి అయితే వేయడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఎండలో. వెళ్తున్నా కానీ ఇక్కడ ఇంత క్లౌడ్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అన్న. చెప్తున్నాను కదా, ఇప్పుడు నా ఫోన్ పోయింది, పర్సు పోయింది, 2 పోయింది. ఒక్క జేబులో ఉన్న పైసలు ఇవి తీసుకుని వెళ్తున్నా నేను. ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. ఓకే అన్న. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నావు ఎండలో? ఆంధ్ర. ఓకే. ఓటు వేయడానికి వెళ్తున్నావా? సో అంటే మీరందరూ అంటే జాబ్ ఏం చేస్తున్నావా? సాఫ్ట్వేర్. అంటే ఐటీ ఎంప్లాయీస్ లీవ్ పెట్టుకుని వల్ల ఆంధ్రాకి వెళ్తున్నారు. సో ఏ పార్టీని గెలిపిద్దామని వెళ్తున్నారు అందరూ? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి. అవును. ఎందుకంత కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద మీకు? ఎందుకంటే ఇప్పుడు 5 yearsగా మాకు రాజధాని లేదు ఏపీలో. ఇప్పుడు కూటమి వస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ మెయిన్ ప్రధానంగా మాకు రాజధాని మీదే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఐటీని డెవలప్ చేస్తుంది. దట్స్ వై. అంటే జగన్ గారు పెన్షన్లు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నాడు, అంటే పథకాలు ఇస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ బాగుంది. కాకపోతే ఏంటంటే తను రాజధాని మీద ఎంతో కొంత కృషి చేసి ఉంటే అది ఇంకా ప్లస్ అయి ఉండేది ఏపీ పీపుల్కి. కానీ జగన్ గారు మెయిన్ మైనస్ అదే అయిపోయింది. దానివల్ల 5 yearsలో ఎటువంటి అభివృద్ధి లేదు. అది దట్స్ వై దట్ ఈస్ ద మెయిన్ డ్రా. మీ ప్రాపర్ ఎక్కడ? మాది భీమవరం. పవన్ కళ్యాణ్ గారు ఏరియా? అదే ప్రీవియస్ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు కాదు. ఇప్పుడు పులపర్తి రామాంజనేయుడు. అవును, జనసేన క్యాండిడేట్. జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయంట? అవును, ఖచ్చితంగా ఈ పట్టు కంపల్సరీ గెలుస్తారు. ఎందుకంటే మన జనసేన, టీడీపీ సపరేట్గా ఉండడం వల్ల గెలవలేదు. ఇప్పుడు 3 పార్టీలు కలిపి పోటీ చేయడం వల్ల ప్రధానంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కూటమికి. సుమారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కూటమికి? అది మనం చెప్పలేము. మీ ఎక్స్పెక్టేషన్స్? అది మనం ఏం చెప్పలేము బ్రో. ఓటు అనేది ఎవరు ఎప్పుడు ఎవరికి వేస్తారన్నది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే గెలిచి అందరికీ మంచి జరగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ బ్రో. అన్న నమస్తే అన్న. ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో ఎండలో? మేము వెళ్ళది విజయనగరం. యాడి పిల్లలు వేసుకుని వెళ్తున్నావు? ఓట్లు వేయడానికి. ఓట్లు వేయడానికి పిల్లలు వేసుకుని వెళ్తున్నావా? విజయనగరం వెళ్తున్నాం ఓట్లు వేయడానికి. సుమారు ఎంతమంది వెళ్తున్నారు మీ ఫ్యామిలీ?
ఫ్యామిలీ వెళ్తామండి మొత్తం. ఇద్దరు పిల్లలు ఇద్దరు మిస్సెస్ మేము. మీ భార్య భర్త పిల్లలు వెళ్తున్నారు. సో ఈసారి విజయనగరంలో ఏ పార్టీ రాబోతుంది అంటారు? పార్టీ అంటే ఎక్కువ శాతం ఇప్పుడు కూటమి కలిసింది కాబట్టి కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కూటమికి అవకాశాలు ఎక్కువ అంటున్నారు. మరి వైసీపీ వైసీపీ అంటే మరి కొంచెం చూడాలంటే ఓవరాల్ అయితే కూటమికి అయితే గెలిచింది అంటారు. సర్వేలు కూడా అన్ని సర్వేలు కూడా కూటమికి ఎక్కువ చెప్తున్నారు. ఓవరాల్ గా కూటమికి గెలిచిందంట విజయనగరంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో? శ్రీకాకుళం. ఇంత ఎండలో ఎందుకు బయలుదేరుతున్నారు అటు శ్రీకాకుళం? మరి ఓటు వేయాలి కదమ్మా. సో ఓటేయడానికి వెళ్తున్నారు కదా, ఏ పార్టీకి ఓటు వేయదలుచుకుంటున్నారు ఈసారి? జీజేపీకి ఎవరికో జీఏపీ టీడీపీయా లేకపోతే టీడీపీ. ఎందుకు టీడీపీ? ఏ వస్తుంది ఏమైనా వస్తా కదండి. వైసీపీ ఏం లేదా మీకెళ్ళి? ఏం లేదు. ఇంత ఎండలో టీడీపీకి ఓటేయడానికి వెళ్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సో హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నావు? శ్రీకాకుళం. శ్రీకాకుళం ఎందుకు ఈ టైంలో? హాలిడేస్ ఇచ్చారు వెళ్తున్నాం. ఒక విధంగా అంతే. సో ఈసారి ఎలక్షన్ జరుగుతుంది కదా ఆంధ్రాలో, ఏ పార్టీకి గెలిచిద్ది అంటున్నారు? మీరు ఏ పార్టీ ఓటేయదలుచుకుంటున్నారు? మాక్సిమం టీడీపీకి వేస్తే బెస్ట్ అనుకుంటాను. ఎందుకు టీడీపీ? ఏమో కొంచెం అంటే స్టూడెంట్స్ గట్ట జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. వైసీపీ ఏం లేదా? నాకు పెద్దగా అనిపించలేదు. సో మీరైతే టీడీపీకి ఓటేయదలుచుకుంటున్నారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో చూసాం కదా, ఇప్పుడు మనం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాం. చాలా మందిని అయితే అడిగాము. అందరూ ఓట్లేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే అందరూ పయనమయ్యారు హైదరాబాద్ నుంచి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొత్త ఓటర్లు ఉన్నారు, లేదా పాత ఓటర్లు ఉన్నారు. అందరూ వారి వారి పార్టీకి, అదేవిధంగా వాళ్ళ నచ్చిన నేతలకైతే ఓట్లేయడానికి అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఇక్కడ సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో తండోపతండాలుగా జనాలు అయితే తరలి వస్తున్నారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి. సో ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళు చేయాల్సిన పని మొత్తం చేస్తూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది ఇక్కడ జేబుల్లో ఫోన్లు పోవడం కానీ చోరీలు జరుగుతున్నాయంట. ఓట్లు వేసేది ఏమో కానీ ఇక్కడ చోరీలు అయితే ఎక్కువ జరుగుతున్నాయంట. ఫైనల్గా అయితే వారి ప్రాంతాలకి ఓట్లు వేయడానికి అయితే ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఫైనల్గా కెమెరామెన్ ముఖేష్ గోపి.